జగన్ హయాంలో వాళ్ళు తినేశారు వీళ్ళు తినేశారు అని చెప్పేసి వార్తలు రాసేసి వాళ్ళని తొక్కేయండి వీళ్ళని తొక్కేయండి అని చెప్పేసి వార్తలు రాసేస్తే ఇప్పుడు అదే సంస్థలకి ఇప్పుడు మళ్ళీ లీజులకి ఇస్తున్నారు. ఇది తాజాగా ఈనాడు బాధపడుతున్నటువంటి అంశం. వైకాపా ప్రభుత్వంలో రంగప్రవేశం చేసిన సీనరేజ్ గుత్తేదారులు భారీగా అక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వం చెక్క కూడా కొనసాగించేందుకు అవకాశం ఇచ్చారు. ఒప్పంద గడువు ముగుస్తుండగా తిరిగి కొనసాగేందుకు వాళ్ళు ల్యాబింగ్ మొదలుపెట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాల గుత్తేదారు రాఘవ కన్స్ట్రక్షన్స్ గడువు సోమవారం ఈ నెల 9తో ముగిసిపోతుంది. ఉమ్మడి కడప అనంతపురం తదితర జిల్లాల గుత్తేదారుల గడువులు కూడా మార్చి ఏప్రిల్ నెలలో ముగిపోతున్నాయి. ఈ జిల్లాలకు ఇప్పటికే టెండర్లు పిలవాల్సి ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత గుత్తేదారు మళ్లీ కొనసాగేందుకు పెద్ద ఎత్తున ల్యాబింగ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 7 ఉమ్మడి జిల్లాల వాయితే గుంటూరు జిల్లా గుత్తేదారులైన ఏఎంఆర్ సంస్థగా పెంచారు. ఇప్పుడు ఆ సంస్థ కొందరు పెద్దల సహకారంతో మందనాలు సాగిస్తోంది. అన్ని వైకాపా పెద్దల సన్నిహితులవే. ఈ పిచ్చెదవలకి వార్త రాసేటప్పుడన్నా బుర్ర ఉండాలా? వాళ్ళు సంస్థలు ఎవడు అధికారులు ఉంటే అడిగి చేస్తాడు. ఇప్పుడు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు జగన్ ఉన్నప్పుడు చేయరా? ఎవడు అధికారంలో ఉన్నా చేస్తుంటాడు. అక్కడ అధికారంలో ఉండే అక్కడ వాడు వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడు. జగన్ వస్తే వ్యాపారాలు తెరుచుకుని చంద్రబాబు వస్తే వ్యాపారాలు మూసేస్తే ఇంకా వ్యాపారం ఎందుకు? ఇప్పుడు అరవిందో వాడిదో లేకపోతే కనుక జగన్ టైంలో తిన్నాడు. ఇప్పుడు అరవిందో మూసేస్తారే ఏంటి వచ్చేసేసి? లేకపోతే ఇంకొకటి సంస్థలకు సంబంధించి అట్లాగే ప్రచారం చేసుకుంటుంటాం మనం. ఇక్కడ మనకు కావాల్సినటువంటిది ఏంటి? ప్రభుత్వానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు సకాలంలో అందజేయాలి. అప్పుడు జగన్ అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటాడు, చంద్రబాబు అయినా అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటాడు. కామన్ సెన్స్ మనకు ఉండాలి. కామన్తో వార్తలు రాస్తే వచ్చేటటువంటి సమస్య ఇది.